आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గల శ్రీ రామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వారు భద్రాచల రాములోరి కళ్యాణానికి 250 కిలోల గోటి తలంబ్రాలు సిద్ధం చేయిస్తున్నారు. ప్రతి భక్తుడు కూడా రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఒలిచి వాటిని తలంబ్రాలుగా మార్చి శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు అందజేస్తున్నారు. తాము భద్రాచలం వెళ్ళలేకపోయినా భక్తితో ఒలిచి అందిస్తున్న తమ తలంబ్రాలు భద్రాచల సీతారాముల పాదాల వద్దకు చేరడం తాము చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలమని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం భద్రాచల సీతారాముల కళ్యాణానికి 250 కిలోల గోటి తలంబ్రాలను అందించాలనే దృఢ సంకల్పంతో తాము నిర్వహిస్తున్న ఈ మహాయజ్ఞంలో ప్రతి భక్తుడు పాల్గొంటున్నారని సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు తెలిపారు. ప్రతి భక్తునిలో రామనామం ఉప్పొంగిపోతోందన్నారు. అధ్యక్షులు రామకోటి రామరాజు భద్రాచల సీతారాముల కళ్యాణానికి గోటి తలంబ్రాలు అందించాలనే సంకల్పంతో గ్రామాన కోటి తలంబ్రాల దీక్షను అద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు. గోటి తలంబ్రాలు కావలసిన వారు రామకోటి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామ రామ రామయన్న రామ తిరుగధన్యము, రామ రామ రామయన్న తిరుగధన్యము, రామ ప్రేమ సోదరున కీర్తిగురుగధన్యము. ఈరోజు మా చేతులతో తీస్తుంటే మేము ఎంత భాగ్యం చేసుకున్నామని మా రోమాన రాముల వారు మా ఒంటిలోకి వచ్చి అవి మేము వదిలించడం అయింది. ఇది మా ఊరి వెంకటేశ్వరుడు, మా ఊరి దుబ్బాక మేము చేసుకున్న పుణ్యంకు అతడు వెలిసినందుకు ఇప్పుడు మాకు రామ అక్షంతాలు మమ్మల్ని ఒలిపించినందుకు చాలా మా జీవితం ధన్యమైంది. మళ్ళీ ఇలా ఇంకా ఇప్పుడు ఒక 100 మంది 1000 మంది పాల్గొని ఈ గుడిలోనే ఈ అక్షంతాలు మళ్ళా సంవత్సరం కానీ ఇంకా 6 రోజుల తర్వాత కానీ 5 రోజుల తర్వాత కానీ ఎవరన్నా కొలిసే ఆసక్తి ఉన్న వాళ్ళు అందరూ రావాలి. మరి మన పంతులు నారాయణ పంతులు కానీ రామకోటి పంతులు రామరాజు రామంపేటకి వెళ్ళి వచ్చి మనకి భాగ్యము కనువిప్పు కలిగించింది కాబట్టి ఆయనకు శతకోటి వందనాలు. మేమందరము ధన్యవాదము అయినమని ఈ కోటి తలంబ్రాల కార్యక్రమం మన దుబ్బాక బాలాజీ దేవాలయంలో ప్రారంభించడం జరిగింది. దానిలో నా వంతు భాగంగా ఈ అక్షంతలు వడ్లు ఒలవడం నా అదృష్టం. నాతో పాటు వీళ్ళందరూ పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో విన్నాము కానీ చూడలేదు, కానీ ఈరోజు ఒలవడం చాలా ఆనందంగా ఉంది. आप देख रहे हैं मी6 न्यूज।